దేవా నన్ను ఆర్థికంగా ఆశీర్వదించు నాయనా, నన్ను ఆర్థికంగా ఆశీర్వదించు నాయనా అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఆర్థికంగా ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని తట్టుకునే శక్తి కూడా నీకు కావాలి. ఆర్థిక ఆశీర్వాదాన్ని అందరికీ వదలడు దేవుడు. ముఖ్యంగా ఆయన ప్రేమించే వారికి అసలు వదలడు. నువ్వు చెప్పు, నీ పిల్లవాడు 8 ఏళ్లవాడు 1000 రూపాయలు అడిగాడు, ఎగబడిస్తావా? లాగి ఒకటి ఇస్తావా? నువ్వేం చేస్తావు చెప్పు. ఇవ్వవు. నువ్వు ఎందుకు ఇవ్వవు? వాడికి 10 రూపాయలే ఎక్కువ, 20 రూపాయలు ఇంకా ఎక్కువ, 50 రూపాయలు మహా ఎక్కువ. అలాంటిది 1000 రూపాయలు ఎందుకు వాడికి? ఏమైంది? నీ కొడుకేగా, నీ కూతురేగా, 1000 కాదు 10,000 ఉన్నేగా నీ దగ్గర, ఇవ్వు. స్థలం వాడి కోసమే కొంటివి, అమ్మాయికి బంగారం చేపిస్తేవి అమ్మాయి కోసమేగా. లక్షలు లక్షలు పెట్టి అన్నీ చేపించి వాడు 1000 రూపాయలు అడిగితే వాడికి 1000 రూపాయలు ఇవ్వటానికే అంటే ఏం జరిగిద్దో నీకు తెలుసు. వాడి చేతి నిండా డబ్బు ఉంటే ఖచ్చితంగా వాడు పాడైపోతాడని నీకు తెలుసు. అవునా కాదా? ఓ తల్లి, ఓ తండ్రి చెప్పు. అవునా కాదా? చేతులెత్తు. మళ్ళా వాడికి ఏం తక్కువ చేయవు. వస్త్రాలు ఇస్తావు, తిండి ఇస్తావు, వాడికి రోగం వస్తే మందులు ఇప్పిస్తావు, దగ్గర ఉండి ఇంజక్షన్లు చేపిస్తావు, గ్లూకోజ్ బాటిల్ ఎక్కిస్తావు. మళ్ళా డబ్బులు ఖర్చు పెట్టి వాడిని టూర్లు తిప్పుతావు. మళ్ళా వాడు అడిగితే ఆడుకునే వస్తువులన్నీ నువ్వు ఖరీదు గలవి కూడా ఇప్పిస్తావు. కానీ వాడి చేతికి మాత్రం నువ్వు డబ్బులు ఇవ్వవు. మళ్ళీ వాడు అడిగినవన్నీ వాడికి వస్తాయి. యాజ్ ఇట్ ఈజ్గా ఇలానే ఉంది చూడు మన బతుకు కూడా. ఎంతమంది ఒప్పుకుంటారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న బిడ్డ అడిగినవన్నీ తల్లిదండ్రులు ఇస్తారు, కానీ డబ్బు వాడి చేతికి మాత్రం ఇయ్యరు. ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నా. ఎందుకు ఇవ్వరు? ఎప్పుడైతే డబ్బు వాడి చేతిలోకి వచ్చిద్దో వాడు ఏం చేస్తాడో కూడా వాడికి తెలియదు, ఎంత నాశనం అవుతాడో వాడికి తెలియదు. గతములో మనుషుల గతి అలాగునే అయ్యింది. ఎంతమందికైతే సమృద్ధి వచ్చిందో, సమృద్ధి రాకముందు వాళ్ళు దీనులుగా ఉన్నారు, సమృద్ధి రాకముందు వాళ్ళలో భక్తి ఉంది, సమృద్ధి రాకముందు వాళ్ళు ప్రార్థనా పరులుగా ఉన్నారు, సమృద్ధి రాకముందు వాళ్ళు పరిశుద్ధులుగా ఉన్నారు, సమృద్ధి రాకముందు వాళ్ళు దేవునికి విధేయులుగా ఉన్నారు, సమృద్ధి రాకముందు శ్రమ కొలిమిలో ఉన్నప్పుడు వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఎప్పుడైతే సమృద్ధి వాళ్ళకి రిలీజ్ చేయబడిందో నేను చెప్పిన అన్నీ పోయినాయి. ప్రార్థన లేదు, వాక్యపు విలువలు లేవు, భక్తి లేదు, ఆత్మీయత లేదు, దేవుని భయము లేదు, భక్తి లేదు. బాగా తిని శరీరాలను క్రొవ్వబెట్టుకొని ఏం చేస్తున్నారో, ఏం ఆలోచిస్తున్నారో, ఎటు పోతున్నారో, ఎలాంటి పరిస్థితులకు దిగజారిపోతున్నారో, వాళ్ళు ఎంత మత్తులైపోయారో ఆల్రెడీ అనుభవించిన వాళ్ళకి తెలిసిద్ది. మనం కొంతమందిని చూసినప్పుడు మనకు అర్థమైపోయిద్ది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని అడుగు, డాక్టర్ గారు పీకల దాకా తింటానండి, నన్ను అను రోజు పీకల దాకా తింటానండి, పొట్ట ఇక్కడ నుంచి ఏడదాకా ఉంటుంది, ఏడదాకా తింటానండి అని చెప్పును. డాక్టర్ అంటాడు పెందలాడిపోతావు అంటాడు. పీకల దాకా కాదు, కడుపు నిండా కూడా తినకూడదు అంటాడు. నువ్వు ఆహారం తిన్నప్పుడు ఎంత ఆహారం, ఎంత శ్రేష్టమైన ఆహారమైనా కాస్తంత ఆకలి ఉండేటట్టు, కాస్త ఖాళీ ఉండేటట్టు తిను. పూర్తిగా కడుపు నిండటం నీకు మంచిది కాదని చెప్తాడు. కావాలంటే చూసుకో. దాంతోపాటు ప్రతి వైద్యుడు తప్పనిసరిగా చెప్తారు, కనీసం వారానికి ఒక్కసారైనా ఏమీ తినకుండా ఆ పొట్టనే ఖాళీగా పెట్టండి, కాస్త ఒక్క పూట ఖాళీ ఉంచండి, ఒక పూట ఉపవాసం ఉండి తగలబడండి అని చెబుతుంటారు డాక్టర్లు. ఆపుతాం మనం, మేకన వెళ్ళినట్టు నవ్వుతానే ఉంటాం, ఏదో ఒకటి ఖాళీ దొరికినప్పుడల్లా. కాస్త ఖాళీ అవసరం అంటాడు. అలాగే అప్పుడప్పుడు వారానికి కనీసం ఒక్క రోజైనా పొట్ట ఖాళీగా ఉంటే మంచిది అంటాడు. కొవ్వులు కొలెస్ట్రాల్ అన్నీ కరిగిపోతాయి, తొలగిపోతాయి, ఎప్పుడు నార్మల్గా ఉంటారు, మంచి హెల్తీగా ఉంటారు అని వైద్యులు చెప్తారు. కడుపు నిండా తినటం మంచిది కాదు, రోజు తినటం ఇంకా మంచిది కాదు. అప్పుడప్పుడు ఆరోగ్యరీత్యా ఉపవాసం ఉండటం చాలా మంచిది. అంటే ప్రకృతి నియమం అది, దేవుడు పెట్టిన సిస్టమ్ అది. దేవునికి స్తోత్రం. డబ్బు విషయంలో కూడా అదే వర్తిస్తుంది.
బాగా నదీ తీర ప్రాంతం, పంటలు వేసుకుంటారు, నీళ్లు పెట్టుకుంటారు, విస్తారంగా పండుతాయి, తింటారు, తాగుతారు, ఊగుతారు, ఎగురుతారు. కొవ్వెక్కి ఒక్కొక్కడికి కొవ్వు ఒక రేంజ్లో ఎక్కింది. ఇక కొవ్వెక్కి ఏం చేస్తున్నాడు అర్థం కావట్లా, ముసలోడు ఏం చేస్తున్నాడు అర్థం కావట్లా, పిల్లోడు ఏం చేస్తున్నాడు అర్థం కావట్లా, యవనస్తురాలు ఏం చేస్తున్నారు అర్థం కావట్లా, వాళ్ళ ఇష్టం. శరీరం బాగా కొవ్వెక్కినప్పుడు శరీరంలో ముందు మేలుకునేది ఏంటో తెలుసా? లైంగిక వాంఛ, విచ్చలవిడి లైంగిక పాపం. బాగా కొవ్వు పట్టినప్పుడు అది చూడండి, అది పరిస్థితి. తీసారా? చూడలేకపోతున్నాం. ఇద్దరు జెంట్స్ మ్యారేజ్ చేసుకుంటుంది చూపిస్తున్నాడు అక్కడ. అవి చూస్తేనే వాళ్ళు జలతరేస్తుంది. అట్లాగా కొవ్వేకి ఏం చేస్తారో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు చెప్పండి, కడుపు కాస్త ఖాళీ ఉన్నట్టు మనకు కాస్త ఆర్థిక మాంద్యం ఉంటాం, మేలా కీడా? నువ్వు అడుగుతున్నట్టు ఎగిరెగిరి మొత్తుకుంటున్నట్టు, దేవా అప్పులన్నీ తీసే ప్రవ్వా, సమృద్ధిని ప్రవ్వా అంటే ఆ మేన్ అన్నాడు అనుకో, అప్పులు అనే గుదిబండ పోయి నీ మెళ్ళలో నుంచి. గుదిబండ లేని గేదె అడ్డదిడ్డంగా ఎగిరినట్టు ఎగరటం మొదలు పెడతావు నువ్వు. ఏమో కాదని ఎవడు చెప్తాడు? ఈ గుదిబండ తీసినా కూడా గేదె సాఫ్ట్గా పోయింది అనుకున్న గేదెలకి గుదిబండ కడతామా? కట్టాం. ఈ గుదిబండ కట్టామంటే అర్థం ఏంటి చెప్పండి? గుదిబండ అంటే తెలుసా మీకు? మెడలో ఒక కట్టె కడతారు, అది ఎగిరి గంతులు వేసింది అనుకో, ఇటు ఈ కాలు కొట్టిద్ది, అటు ఆ కాలు కొట్టిద్ది. ఇక ఎగరటానికి లేదు, ఎగిరిందంటే కాళ్ళు ఇరగొట్టుకుంటుంది. కాబట్టి దాని వెయిట్ దెబ్బకి, ఎగిరితే కాళ్ళగా తగిలే కొట్టే దెబ్బకి సైలెంట్గా పోతుంటుంది గేదె. దాన్ని గుదిబండ అంటారు. అట్లాగా మనందరికీ ఎవడికి తగ్గ గుదిబండ వాడికి తగిలించి కూర్చోబెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి స్తోత్రం, సంతోషంగా చెప్పండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైపు తగిలిచ్చాడు. లేకపోతే మాట వినడు మనిషి. తెలుసు దేవుడికి ఆ సంగతి.